హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ల వార్తను చూద్దాం. బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బీసీ రిజర్వేషన్ బిల్లు. రాష్ట్రాలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో తేల్చాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీసీ బిల్లులకు ఇది వర్తిస్తుందని సర్కారు యోచన. సుప్రీంకు వెళితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గడువు కోరే అవకాశం. నేడు టీపీసీసీ పీఏసీ సమావేశంలో చర్చ. ఇది బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు మెలకల మలుపులు తిరుగుతుంది. ఈ మలుపు కాస్త ఎక్కడ దాకపోయిందంటే సుప్రీంకోర్టు మెట్లెక్కే దాకపోయింది. ఆర్డినెన్స్ చేశారు, ఏకగ్రీవ బిల్లు చేసి అసెంబ్లీలో బిల్లు చేసి ఢిల్లీకి పంపారు. ఆర్డినెన్స్ ఢిల్లీకే పోయింది. ఈ రెండు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రాష్ట్రపతికి పంపిన బిల్లులు దగ్గర పెట్టుకొని నెలల్లో సంవత్సరాల పాటు రాష్ట్రపతి దగ్గర పెట్టుకుంటాడే కుదరదు. ఎస్ ఆర్ నో, అంగీకరిస్తారా, సమ్మతిస్తారా, లేదంటే రిజెక్ట్ చేస్తారా, ఆమోదిస్తారా, రిజెక్ట్ చేస్తారా, ఏదో ఒకటి 90 డేస్ లోపు క్లియర్ చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు కొన్ని తీర్పులలో. దాన్ని బేస్ చేసుకొని స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ల బిల్లులు ఆర్డినెన్స్ల పైన కూడా సుప్రీంకోర్టులో కేసు వేద్దాం అనే ఒక డెసిషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినట్టు ఒక వార్తని ఆంధ్రజ్యోతి రాసింది. ఇది ఎందుకు అనంటే హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డెడ్లైన్ పెట్టింది. ఆ డెడ్లైన్ను పెంచాలి అంటే, హైకోర్టును అడగాలి అంటే దానికంటే పైకోర్టు సుప్రీంకోర్టుకి ఈ కాజుతో 90 డేస్లో బిల్లుని ఆమోదించో లేదా తిరస్కరించో పంపట్లేదు, దగ్గర పెట్టుకుంటున్నారు. కాబట్టి ఒక కేసు వేసి సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి మాకు టైం ఏంటంటే హైకోర్టు ఇస్తుంది. ఇక దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే ఎన్నికలు పెట్టాలనే వాతావరణంలో పెట్టే వాతావరణం కనిపించట్లేదు. ఎన్నికలు ఇంకా పోస్ట్పోన్ అయ్యే వాతావరణమే కనిపిస్తున్నట్టుంది. నిజంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే గిట్లా ఇది మళ్ళీ పోస్ట్పోన్కి అవకాశం ఉంటుంది. హైకోర్టు కూడా టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి హైకోర్టు అనివార్యంగా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు ఎక్స్టెండ్ చేయకపోయినా దానిపైన అప్పీల్ మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు. మొత్తానికి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం కానీ నిర్వహించాలనే వాతావరణం కానీ కనిపించట్లేదు. ఇది బిల్లుల పైన అయితే సుప్రీంకోర్టుకు పోతారట. మీది అనవసర ఆందోళన. మీదంటే ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుకు పోయారు. కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ వేశారు, రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్ట్ను ఒక కాపీ మాకు ఇవ్వండి. ఆ రిపోర్టు పేరుతోని మమ్మల్ని బదనాం చేస్తారు, మా పరువులు తీస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మా పేర్లను స్పెసిఫిక్గా చెప్తూ మేమేదో తప్పు చేసినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ రిపోర్టు పైన స్టే ఇవ్వండి అని పోయారు. ఆ స్టే ఇవ్వండి అని పోతే గవర్నమెంట్ అడిగింది హైకోర్టు. ఆ రిపోర్ట్ సంగతి ఏంది, ఆ రిపోర్ట్ను బయట పెట్టారు. అసలు ప్రజలకు చెప్పారంటే లేదు మేము అసలు ఎక్కడా బయట పెట్టలేదు అన్నారు. వాట్ నెక్స్ట్, మీ స్టెప్ ఏంటి అని అడిగింది. మీరు చర్యలు ఎప్పుడు తీసుకుంటారు, ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో ఏమైనా పెట్టేది అంటే అసెంబ్లీలో పెడతాం అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెడతాం, అప్పటిదాకా బయటికే రాదని చెప్పారు. వీళ్ళు కొన్ని ఆ వీడియోలు అవి చూపించారు ప్రెస్ కాన్ఫరెన్స్. అప్పుడు కోర్టు అడిగింది, మరి అసెంబ్లీలో పెట్టే వరకు యాక్షన్ ఉంటుందా, అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఉంటుందా, పెట్టకముందే ఉంటుందంటే అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతనే ఏమైనా యాక్షన్ తీసుకుంటాం, అప్పటిదాకా ఉండదని. అంటే మీకు యాక్షన్ లేదు కాబట్టి మీకు ఆందోళన అవసరం లేదు దాని గురించి. ఇప్పుడు యాక్షనే లేదు, వాళ్ళు ఏ రిపోర్ట్ చేసుకుంటే మీకెందుకు. అసెంబ్లీలో పెట్టాక పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది, అప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే అప్పుడు రండి అని చెప్పి మీది అనవసరమైన ఆందోళన తప్ప ఏం లేదు, ఏమి దీనిపైన చర్య తీసుకోము, స్టే ఇవ్వలేమని చెప్పి కోర్టు చెప్పింది. వాస్తవం కూడా అది. అనవసరమైన ఆందోళన తప్ప ఏముంది ఇందులో. కాళేశ్వరం పైన కమిషను వేయక ముందు నుంచే కాళేశ్వరం పైన అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. ఇక అంతకంటే పెద్ద చర్చ ఏం జరిగేది ఉండదు ఇప్పుడు. కాకపోతే కమిషన్ రిపోర్ట్ కాబట్టి లీగల్ యాక్షన్ ఏమైనా ఉంటుందంటే అసలు ఆ కమిషన్ రిపోర్ట్కే లీగల్ శాంటిటీ ఎంత ఉందనేది ఒక చర్చ. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మళ్ళీ ఏసీబీయో, సిఐడియో, ఇంకోళ్ళు పోలీసులో కేసు పెడితే తప్ప ఆ రిపోర్టే అల్టిమేట్ కాదు.
ఇది ఒక వార్త. మీది అనవసరమైన ఆందోళనని కొట్టిపారేసింది. ఒకటి 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారట. ఎవరు ఈ 5 అంటే గోడ దూకిన ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్టీ గోడ దూకి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. 10 మంది మొత్తం. 10 మందిలో 5 అయితే నిన్న ఇచ్చారట. దఫల వారీగా ఇస్తారంటే స్పీకర్ గారు. మరి మిగతా 5కి జారవనుకుండా ఏం పోవడం, మొత్తానికి 5 అయితే ఇచ్చారట. ఇందులో దానం నాగేందర్ కూడా ఉండు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిండు, ఓడిపోయిండు అనుకోండి. మొత్తానికి సుప్రీంకోర్టు 3 నెలల్లో స్పీకర్ డెసిషన్ తీసుకోవాలంది. ఆ డెసిషన్ మేరకు ఏదో ఒక చర్య చేసినట్టు మరి చేస్తారా? ఎస్, మీకు మేము నోటీసులు ఇచ్చినా మీరు అన్నందుకు నేను ఒక స్టెప్ ముందుకు వేసిన చెప్పడానికి నిజంగానే చర్య తీసుకునే అవకాశం ఉందంటే చర్య తీసుకునే అవకాశాలు అయితే కనిపించలే. ఎందుకు కనిపించాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు జాయిన్ అయింది కాబట్టి అంత ఈజీ కాదు. ఇక చర్య తీసుకుంటామని కోర్టుకు చెప్పడం కోసం నోటీసులు ఇచ్చినట్టుంది, కానీ చర్యలు తీసుకోవడానికి నోటీసులు ఇచ్చినట్టు లేదు. నోటీసులు ఇవ్వటం అయితే ఇన్ని రోజులు ఎందుకు ఎడిట్ చేయాలి, అందులో మళ్ళీ 5 ఎందుకు ఇవ్వాలి, మిగతా 5 ఎగ్జామ్షన్ ఎందుకు చేయాలి? టైంపాస్ వ్యవహారం, అందులో ఏం లేదు. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. సురవరం ప్రతాప్ రెడ్డి ఇక లేరు. కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇక లేరు. అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూసిన సుధాకర్ రెడ్డి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా విజయం. పార్లమెంట్లో కార్మిక స్థాయి సంఘానికి చైర్మన్గా సేవలు. సీఎం రేవంత్ రెడ్డి, సిపిఐ నేతలు ప్రముఖుల సంతాపం. సిపిఐ అగ్రనేత సురవరం ప్రతాప్ రెడ్డి ఇక లేరు. నిన్న గచ్చిబౌలిలో ఒక ఆసుపత్రిలో ఆయన చనిపోయారు. 83 సంవత్సరాల వయసు అంట. సురవరం ప్రతాప్ రెడ్డి విద్యార్థి దశ నుంచి ఎర్ర జెండా పట్టుకోండి, ఇక వేరే జెండా పట్టుకోలే. చనిపోయేదాకా కూడా ఎర్ర జెండా. ఈరోజు ఎర్ర జెండా ఆయన పార్థివ దేహం పైన కప్పే ఆయన కన్నం చేస్తారు. ఈ సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి కమ్యూనిస్ట్ నాయకులు ఈ మధ్య కాలంలో కనుమరుగైపోతున్నారు. పాత తరం కమ్యూనిస్ట్ నాయకులు సిద్ధాంతమే వాళ్ళది, ఇక వేరే ఏం లేదు. సిద్ధాంతం ప్రజాసేవ కోసం మాత్రమే రాజకీయాల్లో ఉంది. వాస్తవంగా రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అంటే ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తారు, రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి ప్రజాసేవ చేస్తారు. ఒకప్పుడు అది. ఇప్పుడున్న యువతకి, ఇప్పుడు భావి తరాలకి రాజకీయ నాయకుడు, పొలిటీషియన్ అంటే ఎట్లా ఉండాలి, రాజకీయ పార్టీ నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే ఒక పార్శ్వం వేరే కనపడుతుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం కనపడుతున్నారు? రాజకీయ నాయకుడు అంటే ఒక 10 కార్లు వెనక ముందు ఉండాలి, ఆయన పోతుంటే ఒక 10 బంగ్లాలు ఉండాలి, ఫామ్ హౌజులు ఉండాలి, వేల కోట్ల ఆస్తులు ఉండాలి, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేటోడు అయి ఉండాలి. ఇగో ఇట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అని ఇప్పుడున్న యువత అనుకుంటున్నారు. ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు అట్లే ఉన్నారు. కాబట్టి రాజకీయం అంటే ఇదే, రాజకీయ నాయకులు అంటే ఇదే, రాజకీయాలు చేసేదే డబ్బు సంపాదనకి. రాజకీయం అనేది ఒక బిజినెస్ కింద ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో ఉన్న నాయకులు చెప్తున్నారు సమాజానికి. కానీ వీళ్ళని చూపించాలి. ఇప్పుడు భావితరాలకి, యువతకి ఇట్లాంటి కమ్యూనిస్టు యోధులను చూపించాలి. అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు ఉండరు. వాళ్ళ కట్టుబట్టలేగా, వాళ్ళకి వేరే ఏం లేదు. కట్టుబట్టలతోనే రాజకీయాలు చేస్తారు, కట్టుబట్టలతోనే సరిపోతారు. పైసా ఆస్తులు ఉండవు, కుటుంబాలకు ఆస్తులు ఉండవు. కుటుంబ ఆస్తులను కూడా త్యాగం చేసి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చాలామంది ప్రజాసేవ చేశారు. అట్లాంటి వాళ్ళని చూపించాలి. ఇది రాజకీయం అంటే. వీళ్ళని రాజకీయ నాయకులు అంటారు, వీళ్ళు ప్రజాసేవకులు అని చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఉన్న మీడియా కానీ, ఈరోజు ఉన్న పబ్లిసిటీ కానీ వీళ్ళకి ఎట్లా వాళ్ళకిస్తుంది. డబ్బు, ఆర్థిక అంగబలం, దర్పం వీటిని చూపించిన వాళ్ళని వీళ్ళే రాజకీయ నాయకులని చూపిస్తుంది. ఈరోజు రాజకీయాలు కాంటెస్ట్ చేయాలి, పోటీ చేయాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ప్రజాసేవలో ఉండాలంటే కొలమానం డబ్బు అయింది, ఆస్తులైనవి. కానీ వీళ్ళు రాజకీయం చేసినప్పుడు కొలమానం ప్రజాసేవ, కమిట్మెంట్, సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాం, నీతి నిజాయితీ, మాట మీద నిలబడటం, ప్రజల కోసం ప్రాణాలు ఇయటానికి రెడీగా ఉన్న నాయకులు వీళ్ళు. తుది శ్వాస విరిచే వరకు నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. ఇవాళ ఎవడు లేడు. ఉదయం పవర్ పోతే సాయంత్రానికి ఇంకో పార్టీలో జాయిన్ అవుతున్నాడు. కాబట్టి ఈరోజు ఇట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రను చూపించాలి. సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జన్మించి ఆయన స్కూల్ ఏజ్ నుంచే ఏఎస్ఎఫ్ అంటే సిపిఐ పార్టీ విద్యార్థి సంఘం, అనుబంధ సంఘం, దాంట్లో పని చేసుకుంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలే. మొత్తం జీవితం ప్రజాసేవనే ఆయన. అక్కడి నుంచి ఏఎస్ఎఫ్
మామూలు కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ దగ్గర నుంచి సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగిండు. ఎక్కడా కూడా డబ్బో, ప్రలోభాలు ఇంకోటి లేవు. 2 సార్లు పార్లమెంట్ మెంబర్‌గా కూడా చేసిండు నల్గొండ నుంచి. ఇట్లాంటి నాయకులు చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో అరుదైన నాయకులు కనుమరుగైతున్నారు. ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెడిపోయినాయి. ఇప్పుడున్న నాయకత్వం. పాత తరం నాయకులు లెక్క లేరు. అంటే వీళ్ళని చూపియాలి మనం. ప్రజాసేవ, ప్రజాసేవకులు, రాజకీయ నాయకులు అంటే వీళ్ళు. దురదృష్టం నిన్న ఆయన చనిపోయారు. ప్రజల ప్రాణాలు పోవాలన్నా అనుమతి లేని కేబుల్స్ కట్ చేయాల్సిందే. రామంతపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. విద్యుత్ శాఖతో రామంతపూర్లో మొన్న శ్రీకృష్ణ అష్టమి రోజు కృష్ణుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తుంటే కేబుల్ వైర్లు వేలాడబడి ఆ కేబుల్ వైర్లకి ఎర్త్ అయ్యి షాక్ అయ్యి కరెంట్ షాక్ కొట్టి 5గురు మృతి చెందారు స్పాట్లో. దానిపైన హ్యూమన్ రైట్స్ కమిషన్ వాలంటరీగా అంటే కేసును తీసుకుంది సుమోటోగా. తీసుకొని దీనికి బాధ్యులైన జిహెచ్ఎంసీయా, ఎలక్ట్రిసిటీ అధికారుల వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇంత నిర్లక్ష్యమా, ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటని అడిగింది. హైకోర్టులో కూడా కేసు ఉంది దానిపైన. ఎందుకు హైకోర్టు దాకా పోయింది? ఇది సుమోటోగా తీసుకుంది హెచ్ఆర్సీ. వాస్తవంగా సుమోటోగా 5గురు ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు అనేది సుమోటోగా హెచ్ఆర్సీ తీసుకుంటే, దానిపైన ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం కూడా 5గురు చనిపోయారు కాబట్టి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వద్దని ఆగమేఘాలపైన హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కేబుల్ వైర్లు మొత్తం కట్ చేసి పడేయండి అన్నది. ఆ కేబుల్ ఆపరేటర్ల యాజమాన్యాలు పోయారు కోర్టుకి. మా కేబుల్ వైర్లు అడ్డగోలుగా తెంపేస్తారు, మాకు నష్టం జరిగింది, దాన్ని ఆపమని స్టే ఇవ్వండి అని పోతే అట్లా కుదరదు. ప్రజల ప్రాణాలు పోవాలన్నా మీ వల్ల మీకు ఒత్తాసు పలుకుతున్న అధికారుల వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలవాలన్నా అనుమతి లేని వైర్లన్నీ కట్ చేయండి అన్నది. చాలా చిత్రంగా చెప్తున్నాను. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ వైర్లు? ఒక ఫ్లెక్సీయో, ఒక హోర్డింగో, ఒక వైరో కట్టాలంటే జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా అన్ని వందల వేల లక్షల వైర్లు హైదరాబాద్ వ్యాప్తంగా ఎట్లొచ్చినాయి? ఇది ఒక పెద్ద దందా. జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు తెలిసి కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది. డబ్బులు తీసుకుంటారు, అనుమతిస్తారు. ఓవర్ల అనుమతి, రిటర్న్ గియర్ కట్టుకోండి అంటారు. వైర్లు కట్టుకుంటారు, హోర్డింగ్లు పెడతారు, ఫ్లెక్సీలు పెడతారు. ఫ్లెక్సీలు అంటే రాజకీయ నాయకులే కాదు, రాజకీయ నాయకులే ఎట్లా పెడతారు, మళ్ళీ పోతుంటాయి అడ్వర్టైజ్మెంట్లు ప్రైవేటీ. దానిపైన నేను హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఎట్టి పరిస్థితులు అనుమతి లేనటువంటి కట్ చేసి పడేయండి, మీకోసం ప్రజలు ప్రాణాలు పోవాలా? వాస్తవం, ప్రజల ప్రాణాలు పోవటానికి ప్రధాన కారణం ఒక కేబుల్ యాజమాన్యాలు కాదు, వాటిని పెడుతుంటే కళ్ళు లేని కబోదులు లెక్క డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి అట్లనే చూస్తూ ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కూడా జైలుకు పంపాలి. ఉత్త కేసులు కాదు, జైలుకు పంపాలి. అప్పుడు కానీ భయం వస్తుంది. చెరువులు కబ్జా చేస్తుంటే కళ్ళు లేని కబోదులు లెక్క ఉంటారు, వైర్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కడుతుంటే కళ్ళు లేని కబోదులు లెక్క ఉంటారు, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే కళ్ళు లేని కబోదులు లెక్క ఉంటారు డబ్బులు తీసుకొని. ఇది జిహెచ్ఎంసీ వ్యవహరిస్తున్న తీరు. రైట్. సహస్రాన్ని చంపింది పక్కింటి బాలుడే, వీడిన కూకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీ. నిందితుడు 10th క్లాస్ స్టూడెంటు. వెబ్ సిరీస్లు, క్రైమ్ మూవీలు చూసి చోరీకి స్కెచ్. ఎలా చేయాలనేది నోట్బుక్లో రాసుకుండట. ఒక నోట్బుక్ నిందితుడు రాసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్నాడు. వాడు దొంగతనానికి వెళ్ళినప్పుడు సహస్ర చూడటంతో మర్డరు. రక్తపు బట్టలు చూసిన సైలెన్స్గా ఉన్న బాలుడు పేరెంట్స్. పోలీసుల అదుపులో నిందితుడు, అతని తల్లిదండ్రులు. సహస్ర అని 12 years పాపని అత్యంత కిరాతకంగా 20 కత్తిపోట్లు పొడి చంపేశారు. ఎవరు చంపారనేది ఒక మిస్టరీగా ఉంది నిన్నటి వరకు. నిన్న తెలిసింది. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి, ఒక బాలుడు 10వ తరగతి చదువుతున్నంటే నాకు తెలిసి 14-13 సంవత్సరాలు, 14-15 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఒక 15 సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్న బాలుడు 20 కత్తిపోట్లతోని ఒక బాలికని, అభమో శుభమో తేవలైన బాలిక, కక్ష లేదు, శత్రువు కాదు, చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ నేపథ్యం ఏంటి అని చూస్తే హర్రర్ మూవీలు, వెబ్ సిరీస్లు చూస్తారట. హర్రర్ మూవీలు, వెబ్ సిరీస్లు చూసి దాంట్లో వాళ్ళకి కావాల్సిన దానికోసం ఎవరినైనా చంపుతారు, ఏదైనా చేస్తారు హర్రర్ మూవీల్లో, వెబ్ సిరీస్లో. అది చూసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక నోట్బుక్లో రాసుకొని ఎట్లా వెళ్ళాలి, ఎట్లా చంపాలి, ఎవరైనా అడ్డం వస్తే ఏం చేయాలనేది మొత్తం చేసుకొని ఒక బ్యాట్ కోసం, మరి ఉండి కోసం 2 చెప్తున్నారు. బ్యాట్ ఖరీదైన బ్యాటు
ఆ చనిపోయిన పాప బ్రదర్ దగ్గర ఉంది, అద్దె తెచ్చుకోవడానికి పోయిండని. లేదు వాళ్ళ ఇంట్లో దేవుడి గదిలో హుండీ ఉంది. దాంట్లో ఓ 80,000 నుంచి ₹1,00,000 దాకా ఉన్నాయి. వాటిని దొంగిలించాలని ఈ 2 అని చెప్తుండ్రు. ఏదేమైనప్పటికీ దేనికోసమో పోయిండు ఈ రెండిట్లో. పోయి అయి తీసుకొని గోడ దూకిండట. హర్రర్ మూవీలో చూసినట్టు ప్లాన్ రాసుకొని ఎక్కడెక్కడ ఎట్లా పోవాలి, ఏ ఏ విండోలోంచి, ఏ తలుపులోంచి పోవాలని పోయిండు. తీసుకొని బయటకొచ్చే సందర్భంలో ఆ బాలిక ఒక్కతే ఇంట్లో ఉందట. తలుపులు దగ్గరకేసుకొని టీవీ చూస్తుందట పాపం. పేరెంట్స్ కూడా లేరు. చూసే సందర్భంలో ఇది అలికిడైంది. ఈ గోడ దూకి ఇదంతా చేసినప్పుడు లోపలికొచ్చి బయటికి పోయే సందర్భంలో అలికిడైందట. ఏదో అలికిడైందని చూడటానికి లేచిపోయిందట. లేచిపోతే వీడు షర్ట్ పట్టుకొని పెద్దగా అరిచి ఆ ప్రయత్నం చేసింది నిలువరించడానికి. వెంటనే వాడికి డౌట్ వచ్చింది, ఇదేదో అయ్యేటట్టుంది, బయటపడిద్ది కాబట్టి చంపేయాల. హర్రర్ మూవీ చూసిండుగా, ప్లాన్ ఉందిగా. వాడు ముందే రాసుకోండు, ఎవరైనా తటితే మన చూస్తే అరిస్తే ఏం చేయాలనేది. అరిసింది కాబట్టి వెంబటే కత్తితోని కింద పడేసి మీద కూర్చొని ఇక విచిత్రంగా చాలా ఎబెట్టుగా కత్తిపోట్లు మెడ పైన ఒక 5 కత్తిపోట్లు పొడిచిండట. కత్తి కూడా తీసుకొని పోయిండు. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది, అసలు ఈ హర్రర్ మూవీలేంది, వెబ్ సిరీస్‌లేంది, 10వ తరగతి విద్యార్థి ఈ స్థాయిలో ఒక టెర్రర్ లెక్క ఒక టెర్రిఫిక్ మర్డర్ చేయటం అంటే అంత ఈజీ కాదు. సమాజం ఎడిపోతుంది. ఈ రోజున్న సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు దేనికోసం మనం అయి తయారైనయి, దేనికోసం వాడుతున్నారు. అత్యంత దారుణం అనమాట. కాబట్టి పేరెంట్స్ కూడా ఈరోజు గమనించాలి, ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలు మొబైల్‌లో ఏం చూస్తున్నారు, ఇక మొబైల్ ఇచ్చి మన పని మనం చూసుకుంటుంటాం కాదు. ఏం మూవీలు చూస్తున్నారు, ఏం హర్రర్ పిక్చర్లు చూస్తున్నారు, వెబ్ సిరీస్‌లు ఏం చూస్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంది అని చూడాలి. ఇక్కడ దురదృష్టం ఏందంటే ఆ పేరెంట్సు వాడు 20 కత్తిపోట్లు పొడిచి అత్యంత కిరాతకంగా ఒక బాలికను చంపొస్తే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి రక్తపు బట్టలతోని ఇంటికి పోయిండట. పేరెంట్స్ కనీసం మందలియాలిగా. రక్తపు మరకలేంది, రక్తమేంది, ఇదేందిరా అని అడగాలి కదా. దాచిపెట్టారట. వాడిని హైడ్ చేశారు. అంటే తప్పించాలనే ప్రయత్నం చేశారు. అంటే ఏమి ఆశిస్తున్నారు పేరెంట్సు? ఈరోజు మీరు వెబ్ సిరీస్‌లు, హర్రర్ మూవీలు చూస్తుంటే కళ్ళు లేని కబూదులు లెక్క ఉండబట్టి ఒక మర్డర్ అయింది. మర్డర్ అయిన తర్వాత కూడా రక్తపు బట్టలతోనొస్తే వాడిని తీసుకుపోయి డైరెక్ట్‌గా పోలీసులకు అప్పజెప్పాల్సిన పేరెంట్స్ దాచే ప్రయత్నం చేశారంటే, ఒకవేళ ఇక్కడ ఇన్వెస్టిగేషను కరెక్ట్‌గా జరగకపోతే వాడు తప్పించుకుంటే ఇంకెన్ని మర్డర్‌లు చేయాలి ఇట్లాంటియి? అంటే పేరెంట్స్ లోపం కూడా ఉంది దీంట్లో. అంటే నా నా కొడుకు అనే ప్రేమతోని నువ్వు తప్పించడానికి ప్రయత్నం చేసినంటే వాడిని రేపు కత్తిచ్చి సమాజం మీదకి వదులుతున్నట్టు నువ్వు. కాబట్టి పేరెంట్స్ దయచేసి గమనించాలి. మనం ఇచ్చే ల్యాప్‌టాప్‌లు గానీ, మొబైల్ ఫోన్స్ గానీ పిల్లలు ఏం చూస్తున్నారో ట్రాక్ చేసుకునే అవకాశం చూసుకోవాలి. ట్రాక్ చేయాలి. అత్యంత కఠినంగా ఉండాలి పిల్లల పైన. వెబ్ సిరీస్‌లు, హర్రర్ మూవీలు చూస్తున్నట్టే కఠినాతి కఠినంగా ఉండాలి. దాంట్లో డౌటే లేదు. వాడు ఏడ్చినా, పెట్టినా పర్లేదు కానీ, ఏడిస్తే 4 రోజులు ఏడతాడు. ఏం కాదు. దానివల్ల కొంపలేం మునగవు. కానీ ఆ మూవీ చూసి వాడేదో సమాజం మెచ్చని పని చేస్తే మీరు తలదించుకోవాలి, పిల్లలు తలదించుకోవాలి, జైలు పాలు కావాలి. మొత్తానికి అయితే అరెస్ట్ చేశారట. పేరెంట్స్‌ని కూడా నిన్న రైట్. మన తెలంగాణ చూద్దాం. లైసెన్స్ లేని కేబుళ్ల కట్టు. జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం. ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యులు? విద్యుత్ శాఖ ఘటనలపై ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటే ఎలా? కేక్ కట్ చేయాల్సిన బాలుడు కొరివి పెట్టడం కలిసివేసింది. రావంతపూర్ విద్యుత్ ఘాతకం ఘటనపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు జడ్జి గారు చెప్పిండు, లైసెన్స్ లేని కేబుల్ కట్ చేయండి అని. స్థానికంపై 25 నిర్ణయం. ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఈ నెల 25న క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ రోజున పిఎస్సి మీటింగ్ ఉంది. మళ్ళీ 25 తారీఖు క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ ఏముండదు నాకు తెలిసి. డెసిషన్ వల్ల సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు. రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుల్ని తొందరగా క్లియర్ చేయించండి అని చెప్పి కోర్టులో వేస్తారు. కోర్టు వాయిదా పెట్టింది. ఆ వాయిదాన్ని బేస్ చేసుకొని హైకోర్టులో టైం ఎక్స్టెండ్ అడుగుతారు. టైం వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగే అవకాశం ఉంది. 50 గంటలు జైలుకే ఉద్యోగం ఉడితే 30 రోజులు జైలుకు పదవి పోవద్దా? బెయిల్పై బయటకు వచ్చిన వాళ్లే బిల్లును వ్యతిరేకిస్తున్నారు. జైల్లో ఫైళ్లపై సంతకం చేసిన సీఎంలు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఇలాంటి నాయకులు వస్తారని ఊహించి ఉండరు. కేజ్రీవాల్, రాహుల్, తేజస్విపై ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు. ఈ అవినీతి వ్యతిరేక చట్టానికి ఎవరు అతిథులు కారని వెల్లడి. క్రిమినల్ రికార్డు ఉన్న నాయకులను వదలబోమని మోడీ స్పష్టీకరణ. కేజ్రీవాల్ అట, రాహుల్ గాంధీ అట, తేజస్వి యాదవ్ అట. మరి అమిత్ షా కూడా ఉండగా జైల్లో. అమిత్ షా జైల్లో లేడు. చాలామంది బీజేపీ నాయకులు జైల్లో ఉన్నారుగా.
చాలామంది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నోళ్ళు జైల్లో ఉన్నారుగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా 56 రోజుల పాటు జైల్లో ఉండు. 16 నెలల పాటు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీ మద్దతే. జగన్మోహన్ రెడ్డికి మీ మద్దతు ఉంది. ఆయన మద్దతు మీకుంది. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తాడు ఆయనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. ఏం మీరు శుద్ధపూసలు నీతివంతులు కదా. ఈరోజు అదే జైల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతు తీసుకుంటారు. అదే జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకుంటారు. కానీ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ పేరు, తేజస్వి పేరు చెబుతున్నారు. అంటే దీని అర్థం ఏంది? ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చే నాయకులు ఎన్ని రోజులు జైల్లో ఉన్నా జైలు కాదు, అది మఠం అన్నట్టు. వాళ్ళు అవినీతి పరులు కాదు. కేవలం ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తున్న నాయకులు ఉంటేనే వాళ్ళే జైలు, వాళ్ళే అవినీతి పరులు, వాళ్ళే అర్హులు పదవి పోవటానికి అన్నట్టు చెప్తుండే ఆయన. 30 రోజులు జైల్లో ఉంటే, 50 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగం పోతుంటే, 30 రోజులు జైల్లో ఉంటే రాజకీయ నాయకులకు పోవద్దంటే పోవాలా. కానీ మీరు అనే విధానంలో తేడా ఉంది. దాంట్లో డౌటే లేదు. రాజకీయ అవినీతిని అరికట్టడానికి చట్టాలు కఠినంగా ఉండాలి. కానీ దీంట్లో ఒక మెలకు ఉంది. మళ్ళీ రాజకీయ అవినీతిని అరికట్టడానికి లెక్క లేదు. ఎన్డీఏ కూటమిలో లేని నాయకులను ఇబ్బంది పెట్టడం కోసం చేసిన చట్టం లెక్కనే ఉంది మీరు మాట్లాడే మాటలు. మీరు అదే తేజస్వి యాదవో, రాహుల్ గాంధీయో, కేజ్రీవాల్తో పాటు అమిత్ షా పేరును కూడా చెప్పుంటే, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి పేరును కూడా చెప్పుంటే, ఎస్ నిజంగానే రాజకీయ అవినీతిని అరికట్టడానికి అనేది ఉండేది. మీరు ఆ పేర్లు ఎందుకు ఉటంకించట్లే? వాళ్ళు మీకు మద్దతుగా ఉన్నారు కాబట్టి, మీకు వంగి ఉన్నారు కాబట్టి, మీ అండర్లో ఉన్నారు కాబట్టి, మీకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి. అంటే మీకు మద్దతు ఇస్తేనే అవినీతి లేదు, మీకు మద్దతు ఇస్తే నిర్మా పౌడర్తో కడిగినట్టే వాళ్ళు ఆనిముత్యాలు, కడిగిన ముత్యాలు. మీకు మద్దతు ఇవ్వకపోతే, మీకు వ్యతిరేకంగా ప్రశ్నించే నాయకులు ఉంటే వాళ్ళు అవినీతి పరులు అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రధానమంత్రి గారు. ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.